గుడ్ మార్నింగ్. వెరీ గుడ్ మార్నింగ్. సో మొత్తం గ్రౌండ్ లో ప్రిపేర్ అయ్యారా? ఎలాంటి వ్యూహంతో ముందుకెళ్తున్నారు? వెరీ గుడ్ మార్నింగ్ టు యూ యాజ్ వెల్ as co-panel members and all the viewers. ఏదైతే మనం మున్సిపల్ ఎలక్షన్స్ గురించి మాట్లాడుతున్నామో, నిన్న ఇచ్చినటువంటి నోటిఫికేషన్, స్టేట్ ఎలక్షన్ కమిషన్ ఇచ్చినటువంటి నోటిఫికేషన్ ద్వారా రేపు రాబోయేటువంటి ఫిబ్రవరి 11వ తారీఖున జరిగేటువంటి ఎలక్షన్స్, 13వ తారీఖు వచ్చేటువంటి రిజల్ట్స్. కాంగ్రెస్ పార్టీ ముందు నుంచి కూడా దాదాపు ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి 2 సంవత్సరాల 2 నెలలు అవుతుందండి. మేము ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలకి గాను ప్రతి ఒక్క గ్యారెంటీ ఫుల్ఫిల్ చేస్తూ, ప్రతి ఒక్క సంక్షేమ పథకం ఫుల్ఫిల్ చేస్తూ ప్రజల మధ్యలో మేము ఉంటున్నాము. మేము గ్రౌండ్ లో పనిచేస్తున్నాం కాబట్టి మేము కంటోన్మెంట్ ఎలక్షన్స్ మేము గెలిచినాము, జూబ్లీహిల్స్ ఎలక్షన్స్ మేము గెలిచినాము, రేపు రాబోయేటువంటి గ్రామ పంచాయతీ ఎలక్షన్స్ లో కూడా అత్యధిక స్థానాల్లో మేము గెలిచినాము, రేపు రాబోయేటువంటి మున్సిపల్ ఎలక్షన్స్ లో కూడా మేము గెలుస్తాము. మాకు ఎందుకు ఓటు వేస్తారు అని అంటే, ఫ్రీ బస్ ఇస్తున్నాం కాబట్టి ఆడవారికి వారు ప్రతి స్టేట్ ఎంటైర్ తెలంగాణలో వారు ఉచితంగా వారు ఎక్కడైనా ట్రావెల్ చేయొచ్చే అని చెప్పేసి వెసులుబాటు మేము తీసుకొచ్చినాం కాబట్టి, 500కే ఎల్పిజి సిలిండర్ మేము ఇస్తున్నాం కాబట్టి, ఉచిత సన్న బియ్యం మేము ఇస్తున్నాం కాబట్టి, రైతులకి మేము బోనస్ 500 రూపీస్ బోనస్ ప్యాడీకి మేము ఇస్తున్నాం కాబట్టి, మేము ప్రతి ఒక్కరూ ఇక్కడ సుఖ సంతోషాలతో ఉంటున్నారు కాబట్టి వారందరూ మాకు ఓటు వేస్తారని చెప్పేసి మాకు బలమైన నమ్మకం ఉంది, విశ్వాసం ఉంది. వారు చేసినటువంటి 10 సంవత్సరాలు వారు చేసినటువంటి బీభత్సం కానివ్వండి, వారు చేసినటువంటి నేరాలు కానివ్వండి, వారు చేసినటువంటి అక్రమాలు కానివ్వండి, వారు చేసినటువంటి అన్యాయాలు కానివ్వండి, వారు చేసినటువంటి స్కాములు కానివ్వండి, వారు చేసినటువంటి దోపిడీ కానివ్వండి, వారి సొంత బిడ్డ అయినటువంటి కల్వకట్ల కవిత బయటకు వచ్చి మరీ చెప్తుంది, స్టాంప్ వేసి మరీ చెప్తుంది, మా నాయన దొంగతనం చేసినాడు, మా అయ్య దొంగతనం చేసినాడు, మా మాయనమామ దొంగతనం చేసినాడు, మా బావ దొంగతనం చేసినాడు అని చెప్పేసి దయ్యాలు ఉన్నారని చెప్పేసి నిన్న ఆ దయ్యాన్ని ఇక్కడ పిలవడం జరిగింది. సిట్ కోసం ఇన్వెస్టిగేషన్ చేయడం జరుగుతుంది. ప్రతి ఒక్క స్కాముల్లో వీరి కుటుంబం మొత్తం ఇన్వాల్వ్ అయి ఉన్నది. నేను అందుకనే చెప్తున్నాను, ఈ రోజు ఇక్కడ జరుగుతున్నటువంటి పాలన ప్రజాపాలన కాబట్టి. ఇందాక ఎల్ఎస్ గారు, జయరాం గారు మాట అన్నారు, చాలా కరేజ్ ఉంది కాంగ్రెస్ పార్టీకి, అందుకని ఎలక్షన్స్ పోతుంది. 100% కరేజ్ ఉంది కాబట్టి ఎలక్షన్స్ కి పోతున్నాం. ఇది సింబల్ మీద జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. మొత్తం రాష్ట్రంలో 116 మున్సిపల్ బాడీస్ లో కానివ్వండి, 7 మున్సిపల్ కార్పొరేషన్స్ లో కానివ్వండి, మున్సిపాలిటీస్ 116 మున్సిపాలిటీస్ అండ్ 7 మున్సిపల్ కార్పొరేషన్స్, టోటల్ 123 అర్బన్ లోకల్ బాడీస్ అని అంటారు. దీంట్లో జరుగుతున్నటువంటి ఎలక్షన్స్. ఎప్పుడైనా సరే అర్బన్ ఓటర్స్ మా వైపు ఉంటారని చెప్పేసి మాకు నమ్మకం ఉంది కాబట్టి మా పిసిసి చీఫ్ గా ఉన్నటువంటి మహేష్ కుమార్ గౌడ్ గారు అన్నారు, ప్రతి ఒక్క కెప్టెన్ కి ఎలక్షన్స్ లో పోయేటప్పుడు కానివ్వండి, గేమ్ లో ఆడేటప్పుడు కానివ్వండి, నమ్మకం ఉండాలా, విశ్వాసం ఉండాలి. 100%. ఇక్కడ బీజేపీకి మీకు ఏంటి అసలు మీ ఇద్దరి మధ్య పోటీ నెలకొంటుందని చెప్పేసి టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ గారు వ్యాఖ్యించిన పరిస్థితి ఏంటి అసలు? చీదరించుకుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ అంటే. దాదాపు 700 సీట్లు కూడా బీజేపీ చీదరించుకుంటున్నారు. మహిళలు అంటున్నారు, అరే సొంత బిడ్డగా న్యాయం చేసినారు, సొంత బిడ్డతోనే ఈ రకంగా చేసినారు, వేరే మహిళలకి ఏ రకంగా చేస్తారు, హీరోయిన్లను లొంగ తీసుకున్నారు, వేరే మహిళలు ఏ రకంగా ఉంచుతారు, డ్రగ్స్ దండాలు చేసినారు, వేరే వాళ్ళని ఎట్లా చూస్తారని చెప్పేసి మహిళలు, పిల్లలు, యువకులు ఎవరు కూడా వీరిని ఈ అసూయ పడుతున్నారండి ప్రతి ఒక్కరు. కానీ ఇప్పుడున్న సిచ్యువేషన్ లో, నిమాన్ గారు, ఇప్పుడున్న సిచ్యువేషన్ లో మంత్రులపై తీవ్ర విమర్శలు ఉన్నాయి. అదే రైతు భరోసా ఇంకా ఇవ్వట్లేదు, రైతుల పక్షాన కూడా అంటే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత కనిపిస్తోంది కదా. వస్తాను. ఒక్క ప్రశ్న, నేను సూటి ప్రశ్న అడగదలుచుకుంటున్నానండి. 10 సంవత్సరాలు అధికారంలో ఉన్నారు కదా, ఏనాడైనా మీరు రైతు రుణమాఫీ చేసినారా? ఏనాడైనా రైతు రుణమాఫీ చేసే సోయుందా అని చెప్పేసి చెవటని, దద్దమని, ఫామ్ హౌస్ లో నిద్రపోతున్నటువంటి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుని నేను సూటిగా అడగదలుచుకుంటున్నా. 10 సంవత్సరాలు నువ్వు ముఖ్యమంత్రిగా ఉన్నావు కదా, ఒక్కసారి అయినా పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నువ్వు నోటిఫికేషన్ ఇచ్చేసేసి గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3, గ్రూప్ 4 నియామకాలు ఎప్పుడైనా ఇచ్చినవా అని చెప్పేసి నేను అడగదలుచుకుంటున్నా. 78,000 ఉద్యోగాలు ఇచ్చినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతు రుణమాఫీ చేసినటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ, రైతు భరోసా ఇస్తున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఇటువంటి పార్టీకి మీరు ఓటు వేయకుండా, కానీ రైతు భరోసా ఇంకా నిమన్ గారు, రైతు భరోసా ఇంకా పడలేదు రైతులకి. 7 లక్షల కోట్ల అప్పుండి 6,500 కోట్ల ప్రతి నెల మిత్తి చెల్లిస్తున్నా సరే, ఇన్ని ఆర్థిక ఇబ్బందులున్నా సరే, అన్ని పెట్టుకొని కూడా డెవలప్మెంట్ ఒకవైపు, సంక్షేమం ఒకవైపు అని ముందుకు తీసుకుపోతున్నాము. మేము స్కిల్ యూనివర్సిటీలు మేము కట్టినాము, కడుతున్నాము, ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ మేము కడుతున్నాము. ఈ రకంగా
ఫ్యూచర్ సిటీ అని చెప్పేసి ఒక నగరాన్ని ఏర్పాటు చేయడానికి ముందుకు వచ్చినాము. ఒక విజన్ తో మేము ముందుకు పోతున్నాము. తెలంగాణ ఓకే నుమాన్ గారు 2034లో $1 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి 2047లో $3 ట్రిలియన్ ఎకానమీ అని చెప్పేసి 9% జీడిపి ద్వారా మేము ప్రొజెక్షన్ చేసుకొని అక్కడికి చేరుకోవాలని చెప్పేసి మాది ఒక విజన్ తో మేము పోతున్నటువంటి రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం అంటారు. ద లీడర్షిప్ ఆఫ్ శ్రీ రేవంత్ రెడ్డి గారు. జరం గారు ఇక్కడ తీసుకుని అక్కడ 6 గ్యారంటీలు 10 సంవత్సరాలు ఉన్నావు కదా దద్దమ్మా. ఓకే నుమాన్ గారు ఓకే దళితుల్ని న్యాయం చేయాలని చెప్పేసి నువ్వు చేయలే. దళితుల్ని ముఖ్యమంత్రి చేస్తా ఉన్నావు, నువ్వు చేయలేదు. ఓకే నుమాన్ గారు ఒక నిమిషం నుమాన్ గారు ఓకే డ్రామాలు ఆడుతున్నాడు. రైట్ జరం గారు మీరు ఏం చెప్తారు? అంటే 6 గ్యారంటీలు సక్రమంగా అమలవుతున్నాయి కాబట్టి ప్రజల్లో మాకు వ్యతిరేకత లేదు అని చెప్పేసి కాంగ్రెస్